హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి ఈ సంచిలో ఏమున్నాయి, ఎందుకు ఇలా ముడి వేశారు అనుకుంటున్నారా? ఏదో బ్రహ్మములు వేశారండి మా వాళ్ళు. మా అమ్మ అయితే ఇప్పుడు మా తమ్ముడు వస్తుంటే బెంగళూరుకి మా అమ్మ అయితే కూరగాయలు పంపించింది. అందుకే అంటారు కదండి, అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అని. ఇదేం పెద్ద గొప్ప కూరగాయలు పంపిస్తేనే అమ్మ ప్రేమ గొప్పదా అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ మాకేం పండినవి కాదు, మాకేం భూమి లేదండి. ఇవన్నీ మా అమ్మ కొన్నవి కూడా నాకు పంపిస్తుంది అనమాట. ఎవరు వచ్చినా కూడా బెంగళూరుకి, అంటే మా రిలేటివ్స్ ఉన్నారులేండి, ఎవరు వచ్చినా కూడా పంపిస్తుంది అనమాట. ఒకరిని ఇబ్బంది పెట్టడంలే అని మేము ఎందుకు అమ్మ వద్దు అని చెప్తాము. కానీ మా అమ్మ అయితే వినదు, తెలియకుండానే పంపించేస్తుంది. అంటే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మా డాడీ బస్ ఎక్కే చోటుకి ఇస్తాడు. తర్వాత వచ్చి మేము బస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. ఎందుకండి ఒకరిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఫీల్ అవుతారు కదా మళ్ళీ, ఏంది వీళ్ళు రామాయణం అన్నట్లు. అందుకే బస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం మేమైతే. అంటే తెలిసిపోతుంది కదా, ఎత్తుకోబోయే వాళ్ళ ఎత్తుకొని పోనోళ్ళ అని. ఎత్తుకొని పోయే వాళ్ళ దగ్గరికి అయితేనే ఇస్తారు. ఇప్పుడైతే మా అమ్మ 4 లీటర్లు పాలు పంపించింది. ఇవేమవుతాయో అని ఒక పక్క టెన్షన్గా ఉంది. అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, అందుకనేసి. ఇప్పుడైతే ఒక 2 కట్టలు సిర్రాకు, తోటకూర ఒక కట్ట, మెంతాకు ఒక కట్ట, బీరకాయలు, మునక్కాయలు, తర్వాత వచ్చి కొత్తిమీర, నిమ్మకాయలు, వంకాయలు, తర్వాత వచ్చి బెండకాయలు, మొటింకాయలు, బీన్స్ కాయలు, అలసందలు అన్నీ పంపించింది. ఇప్పుడు సమ్మర్ కదండి, జ్యూస్ చేసుకోవచ్చు కదా, అందుకే నిమ్మకాయలు పంపించిందండి. మేమైతే లెమన్ రైస్ ఏమి ఎక్కువ చేయం, కానీ ఇంకా జ్యూస్ అయితే చేసుకుంటాము. ఈ పాలే అండి, ఈ పాలు ఏమవుతాయో, 4 లీటర్స్ కదండి, 200 రూపీస్. చాలా కష్టం కదా, అందుకే అని భయం వేస్తుందండి. బాగుంటే పర్లేదు, లేదంటే చాలా బాధ వేస్తుంది. ఈ కూరగాయలన్నీ ఇంకా ఎత్తిపెట్టుకోవడానికి నాకు 1 గంట సరిపోతుంది. కూరగాయలు ఎత్తిపెట్టడానికి 1 గంట అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ కూరాకులు ఉన్నాయి కదండి, అవన్నీ విడిపించుకొని పెట్టుకుంటే కనుక ఒక 15 డేస్ అయినా 20 డేస్ అయినా ఏం కావు. ఆకుకూర విడిపించేసి తర్వాత కవర్లో వేసి అంటే ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక, అంటే చాలా రోజులు ఫ్రెష్గానే బాగుంటుందండి, ఏం అవ్వదు. చలికాలమైనా ఎండాకాలమైనా కూడా విడిపించుకొని పెట్టుకోవాలి. ఈ ఆకు సిర్రాకు ఉంది కదా, ఇది ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఎగ్స్ వేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, మధ్యలో అడ్డం వచ్చాడు వీడియో తీసుకున్నప్పుడు. తర్వాత ఈ మునక్కాయ కూర అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండి. మా పాపకి వంకాయ కూర ఇష్టం, నూనె వంకాయ. తర్వాత అయితే ఈ బాటిల్స్ మా అమ్మ నాకు అన్నీ పంపించేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే మాత్రం మా అమ్మ దగ్గర ఉండవు, మళ్ళీ మా అత్త వాళ్ళని, మా మామ వాళ్ళు అక్కడే ఉన్నారులేండి మా ఊర్లో, వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన బాటిల్ అన్నీ నాకు ఇచ్చేస్తుంది. ఇంకా నేను ఖాళీ బాటిల్స్ వాటికి ఎత్తుకోపోవడం మళ్ళీ అదొక పెద్ద తంట కదా అని ఎత్తుకొని పోను. ఇప్పుడైతే నేను ఈ కూరగాయలన్నీ ఎత్తి పెట్టుకోవాలి. ఈ పాలు ఏమైనాయో చూద్దామని ఫస్ట్ పాలైతే ఇలా అన్నీ గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టి కాగబెడుతున్నానండి. అంటే అన్నీ ఒకేసారి ఎందుకు వాడడం, అంటే సమ్మర్లో పుల్లగా అయిపోతాయి కదా ఒకేసారి అన్నీ కాగబెడితే, అందుకనేసి కొన్ని కాగబెట్టాను. ఇవైతే పగిలిపోయాయండి పాలు. నేనైతే చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయానండి. ఎందుకంటే 4 లీటర్స్ కదండి, 1 లీటర్ అయితే ఏమైనా అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.